నువ్వు జీవితంలో ఎన్ని అవకాశాలు వదిలేసావో తెలుసా? నీకు టాలెంట్ లేక కాదు, నీకు అవకాశం రాక కాదు, ఒక్క మాట వల్ల. అదే భయం. ఒక పని చేయాలనుకున్నావు కానీ చేయలేదు. ఎందుకు? ఫెయిల్ అవుతానేమో అని. ఒకరితో మాట్లాడాలనుకున్నావు కానీ మాట్లాడలేదు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారో అని. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకున్నావు కానీ మొదలు పెట్టలేదు. ఎందుకు? నా వల్ల కాకపోతే అని. కానీ ఇక్కడ ఒక విషయం గమనించావా? నువ్వు భయపడిన వాటిలో చాలా వరకు అసలు జరగనే లేదు. అయినా జరగని ఒక సంఘటన, జరగని ఒక ఫెయిల్యూర్, ఎవరో అనుకుంటారని ఊహించిన ఒక ఒపీనియన్ నీ నిజమైన జీవితాన్ని ఆపేస్తోంది. అందుకే ఈరోజు భయాన్ని ఎలా జయించాలి అని నేను చెప్పను. దానికంటే ముందు మనం ఇంకో ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలి. నీ భయం నిజంగా ఏంటి? ఫెయిల్యూరా? రిజెక్షనా? అవమానమా? లేక నేను సరిపోను అని నీ గురించి నువ్వు తెలుసుకుంటావేమో అన్న ఒక భయమా? ఈరోజు నీ భయాన్ని బయట నుంచి కాదు, దాని లోపల నుంచి చూద్దాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం. భయం ఉండటం వీక్నెస్ కాదు, ఫియర్ మనలో ఉండడానికి ఒక రీజన్ ఉంది. నీకు ప్రమాదం కనిపిస్తే నీ బాడీ వెంటనే అలర్ట్ అవుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, అటెన్షన్ షార్ప్ అవుతుంది, బాడీ యాక్షన్కి రెడీ అవుతుంది. ఎందుకంటే ఫియర్ యొక్క ఒరిజినల్ జాబ్ నిన్ను ఆపడం కాదు, నిన్ను కాపాడటం. అడవిలో ఒక వైల్డ్ అనిమల్ కనిపిస్తే పాజిటివ్గా ఆలోచించు అని నీ బ్రెయిన్ అసలు చెప్పదు, డేంజర్ అంటుంది. అది అవసరం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మనం ముందు ప్రతిరోజు వైల్డ్ అనిమల్ ఉండదు, కానీ ఒక ఇంటర్వ్యూ, ఒక పబ్లిక్ స్పీకింగ్, కొత్త బిజినెస్, ఒక డిఫికల్ట్ కాన్వర్సేషన్, ఫెయిల్యూర్, పాసిబిలిటీ, రిజెక్షన్, ఇవన్నీ కూడా కొన్నిసార్లు మన మైండ్కి డేంజర్ లాగే అనిపిస్తాయి. అక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ప్రమాదం లేకపోయినా మనసు ప్రమాదాన్ని ఊహిస్తుంది. నాకు ఫెయిల్యూర్ అంటే భయం చాలామంది అంటారు. కానీ ఒకసారి లోతుగా చూద్దాం. ఫెయిల్యూర్ అంటే నిజంగా ఏంటి? ఒక అటెంప్ట్ పని చేయలేదు, అంతే కదా. అయితే అంత భయం ఎందుకు? ఎందుకంటే నీ భయం ఫెయిల్యూర్ గురించి మాత్రమే కాదు, ఫెయిల్యూర్ తర్వాత నీ గురించి నువ్వు ఏమనుకుంటావో, ఇతరులు నీ గురించి ఏమనుకుంటారో దాని గురించి నీ భయం. నేను ఓడిపోయాను అనే ఫ్యాక్ట్ మెల్లగా నేను ఓడిపోయే వ్యక్తిని అనే ఐడెంటిటీగా మారిపోతుంది. అందుకే చాలామంది ప్రయత్నించరు. ఎందుకంటే ట్రై చేసి ఫెయిల్ అయితే పెయిన్ ఉంటుంది, ట్రై చేయకపోతే కంఫర్ట్ ఉంటుంది. నేను ట్రై చేసి ఉంటే చేసేవాడినేమో అని మనల్ని మనం కన్విన్స్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ట్రై చేయకపోవడం నీ కాన్ఫిడెన్స్ని ప్రొటెక్ట్ చేయదు, నీ పొటెన్షియల్ని హైడ్ చేస్తుంది. ఇంకో పెద్ద ఫియర్, నలుగురు ఏమనుకుంటారు అని. నువ్వు ఒక కొత్త పని మొదలు పెట్టాలి, కానీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, రిలేటివ్స్ నవ్వుతారా, పీపుల్ జడ్జ్ చేస్తారా? ఇలా ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఒక ముఖ్యమైన డిసిజన్ తీసుకునేటప్పుడు నీ హ్యాపీనెస్ కంటే ఎప్పుడైనా ఇతరుల ఒపీనియన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావా? మనలో చాలామంది ఇచ్చాము. కానీ ఇక్కడ ఒక స్ట్రేంజ్ ట్రూత్ ఉంది. నువ్వు ఎవరి ఒపీనియన్ గురించి భయపడుతున్నావో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించడంలో బిజీగా ఉంటారు కదా. నువ్వు ఫెయిల్ అయితే కొంతమంది 2 రోజులు మాట్లాడవచ్చు, నువ్వు సక్సీడ్ అయినా కూడా కొంతమంది 2 రోజులు మాట్లాడవచ్చు. తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు తీసుకొని డిసిజన్ కాన్సిక్వెన్సెస్ మాత్రం నీతో సంవత్సరాలు ఉండొచ్చు. అందుకే వాళ్ళ ఒపీనియన్ టెంపరరీ, నీ డిసిజన్ ఇంపాక్ట్ మాత్రం పర్మనెంట్ కావచ్చు. ఇంకొక ఫియర్, రిజెక్షన్ లేదా నో వినడం. ఎవరినైనా అప్రోచ్ చేయాలి కానీ భయం, ఆపర్చునిటీ అడగాలి కానీ భయం, హెల్ప్ అడగాలి భయం. ఎందుకంటే మనం రిజెక్షన్ని ఒక ఆన్సర్గా చూడము, మన వాల్యూ మీద జడ్జిమెంట్గా చూస్తాం. వాళ్ళు నో అన్నారు, మన మైండ్ ట్రాన్స్లేట్ చేస్తుంది నువ్వు సరిపోవు అని. కానీ ఒక వ్యక్తిని నువ్వు రిజెక్ట్ చేశాడంటే ప్రపంచం నిన్ను రిజెక్ట్ చేసినట్టు కాదు. ఒక ఆపర్చునిటీ రాలేదంటే నీకు ఎబిలిటీ లేదని కాదు. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయ్యిందంటే నీ స్టోరీ అక్కడితో అయిపోయిందని కూడా కాదు. రిజెక్షన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఐడెంటిటీ కాదు. ఫియర్ యొక్క అసలు ట్రిక్. ఇప్పుడు ఫియర్ చేసే బిగ్గెస్ట్ ట్రిక్ ఏంటో చూడు. ఫియర్ నీకు ఇలా చెప్పదు, నీ జీవితాన్ని నేను ఆపేస్తాను అని. అలా చెబితే నువ్వు వినవు. దాని బదులు ఫియర్ చాలా రీజనబుల్గా మాట్లాడుతుంది. ఇప్పుడు వద్దులే,
ఇంకొంచెం ప్రిపేర్ అయ్యాక చూద్దాం, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు మొదలు పెడదాం, రిస్క్ ఎందుకు, రేపు చూద్దాం. వినడానికి ఇవన్నీ లాజికల్గా ఉంటాయి, కానీ 1 నెల తర్వాత కూడా అదే మాట, 1 సంవత్సరం తర్వాత కూడా అదే మాట. చివరికి నువ్వు సేఫ్గా ఉన్నావు, కానీ నువ్వు ముందుకు వెళ్ళలేదు. ఇదే ఫియర్కి ప్రైస్. ఫియర్ ఎప్పుడు నీ దగ్గర నుంచి లైఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోదు, చిన్న చిన్న ఆపర్చునిటీస్గా తీసుకుంటుంది. ఒక్క ఫోన్ కాల్, ఒక్క అటెంప్ట్, ఒక్క డిసిజన్, ఒక్క ఆపర్చునిటీ, ఒక్క ఇయర్, చివరికి అప్పుడు చేసి ఉంటే అనే రిగ్రెట్ మాత్రమే మిగులుతుంది. ఫియర్ పోయాక యాక్షన్ తీసుకుంటానా? ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్, నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే చేస్తాను. కానీ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? చేసిన తర్వాత. ఫియర్ పోయాక మాట్లాడుతాను, కానీ ఫియర్ ఎలా తగ్గుతుంది? మాట్లాడిన తర్వాతే. రెడీ అయ్యాక మొదలు పెడతాను, కానీ రెడీ ఎలా అవుతావు? మొదలు పెట్టిన తర్వాతే. అంటే మన ఫార్ములా రివర్స్ అయిపోయింది. మనం అనుకుంటాం కాన్ఫిడెన్స్ యాక్షన్ ఇస్తుందని, కానీ చాలా సందర్భాల్లో రియాలిటీ ఏంటంటే యాక్షన్ లీడ్స్ టు కాన్ఫిడెన్స్. మొదటి అడుగు వేస్తున్నప్పుడు భయంగా ఉండొచ్చు, 2వ అడుగులో కూడా ఉండొచ్చు, కానీ ప్రతి అడుగులో నీ బ్రెయిన్ ఒక కొత్త మెసేజ్ నేర్చుకుంటుంది, నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అని. సొల్యూషన్ 1, ఫియర్కి పేరు పెట్టు. అందుకే మొదటి పని, నాకు భయం అని మాత్రమే అనకు, ఏం భయమో స్పెసిఫిక్గా చెప్పు. ఫెయిల్ అవుతాననే భయమా, మనీ పోతుందనే భయమా, పీపుల్ నవ్వుతారనే భయమా, రిజెక్ట్ చేస్తారనే భయమా, రాంగ్ డిసిజన్ తీసుకుంటాననే భయమా? ఫియర్ వేగ్గా ఉన్నప్పుడు అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది, స్పెసిఫిక్గా ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం మొదలవుతుంది. ఉదాహరణకు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి భయంగా ఉంది అంటే అది వేగ్. 50,000 లాస్ అవుతుందేమో అని భయంగా ఉంది అని అంటే ఇప్పుడు ప్రాబ్లం క్లియర్గా ఉన్నట్టు. 50,000 రిస్క్ చేయకుండా 5,000తో టెస్ట్ చేయగలనా అని సొల్యూషన్ ఆలోచించవచ్చు కదా. ఫియర్కి పేరు పెట్టగానే ఫియర్ ప్రాబ్లంగా మారుతుంది, ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా వెతకొచ్చు. సొల్యూషన్ 2, వర్స్ట్ కేస్ని పూర్తి చేయి. 2వ టెక్నిక్, నీ మైండ్ అడుగుతుంది ఫెయిల్ అయితే, అక్కడ ఆగిపోకు, దాన్ని కంప్లీట్ చేయి. ఫెయిల్ అయితే తర్వాత ఏంటి అని. ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే జాబ్ రాదు, తర్వాత మరో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాను, అక్కడ కూడా ఫెయిల్ అయితే నా వీక్నెస్ ఐడెంటిఫై చేస్తాను, ఇంప్రూవ్ చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను. అంటే నీ మైండ్ మొదట కనిపించినట్టు ఫెయిల్యూర్ తర్వాత బ్లాంక్ వాల్ లేదు, నెక్స్ట్ స్టెప్ ఉంది. చాలా ఫియర్స్లో మనం ఈవెంట్కి కాదు, దాని తర్వాత నేను ఏం చేస్తానో తెలియక భయపడతాం. ప్లాన్ కనిపిస్తే ఫియర్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సొల్యూషన్ 3, స్మాల్ కరేజ్. 3వది చాలా ఇంపార్టెంట్. ఫియర్ని డిఫీట్ చేయడానికి ఒక్క రోజులో ఫియర్లెస్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది స్మాల్ కరేజ్. పబ్లిక్ స్పీకింగ్కి భయమా? 1000 మంది ముందు మొదలు పెట్టకు, 5 ముందు మాట్లాడు. కెమెరా ఫియర్ ఉందా? పబ్లిక్గా అప్లోడ్ చేయకముందు ఒక వీడియో రికార్డ్ చేయి. డిఫికల్ట్ కాన్వర్జేషన్ అంటే భయమా? ముందుగా నువ్వు చెప్పాల్సిన 3 సెంటెన్సెస్ రాసుకో. రిస్క్ అంటే భయమా? స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేయి. ఎందుకంటే కరేజ్ అంటే ఫియర్ లేకపోవడం కాదు, ఫియర్ ఉన్న చిన్న అడుగు వేయడం. సూపర్ కదా. ప్రతి చిన్న అడుగు నీ బ్రెయిన్కి ఎవిడెన్స్ ఇస్తుంది, నేను అనుకున్నంత డేంజరస్ కాదు అని. సో ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్న దగ్గరకు వద్దాం. నీ భయం నిజంగా ఏంటి? ఫెయిల్యూరా, రిజెక్షనా, పీపులా, ఫ్యూచరా, లేక నీ కంఫర్ట్ జోన్ బయటికి వెళ్ళాల్సి వస్తుందేమో అనే భయమా? ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీకు భయం లేకుండా పోయే రోజు కోసం వెయిట్ చేస్తే నువ్వు చాలా కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే కొత్త లెవెల్కి వెళ్ళిన ప్రతిసారి కొత్త ఫియర్ వస్తుంది. అంటే కొత్త రెస్పాన్సిబిలిటీ, కొత్త ఫియర్, కొత్త ఆపర్చునిటీ, కొత్త ఫియర్, కొత్త డ్రీమ్, కొత్త ఫియర్. అందుకే గోల్ ఫియర్ లేకుండా జీవించడం కాదు, ఫియర్ నీ డిసిషన్స్ తీసుకోకుండా జీవించడం. నీకు భయం రావచ్చు, కానీ డిసిషన్ నువ్వు తీసుకో. నీ చేతులు షేక్ కావచ్చు, కానీ అడుగు నువ్వు వేయి. నీ మైండ్ వద్దు అని చెప్పవచ్చు, కానీ నీ లైఫ్ ఎటు వెళ్ళాలో నీ ఫియర్ డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వు చేసిన మిస్టేక్స్ కంటే భయంతో చేయకుండా వదిలేసిన పనులే ఎక్కువగా బాధ పెట్టవచ్చు. కాబట్టి ఫియర్ వచ్చినప్పుడు పారిపోకు, దాన్ని చూడు.
దానికి పేరు పెట్టు, రిస్క్ ఎంత ఉందో చూడు, నెక్స్ట్ స్టెప్ డిసైడ్ చేయి, అంతే. ఫియర్కి ఎదురుగా ఒక అడుగు వేస్తే అదే కరేజ్. కానీ ఫియర్కి ఇంకో రూపం ఉంది. అది నిన్ను ఎప్పుడు ఫిజికల్లీ ఆపదు. కొన్నిసార్లు నీ మైండ్లో కూర్చొని ఒకే విషయాన్ని మళ్ళీ 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 ఆలోచించేలా చేస్తుంది. ఇలా అయితే, అలా అయితే, నేను తప్పు చేస్తే రేపు ఏం జరుగుతుందో. అప్పుడు ప్రాబ్లం బయట ఉండదు, ప్రాబ్లం నీ ఆలోచనల్లో పెరుగుతూ ఉంటుంది. అందుకే మన నెక్స్ట్ ఎపిసోడ్ నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తావు, ఓవర్ థింకింగ్. ఎందుకంటే ఫియర్ నిన్ను ఆపకపోయినా కొన్నిసార్లు అదే ఫియర్ ఓవర్ థింకింగ్గా మారి నిన్ను ఒకే చోట తిప్పుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.